గుండెకు అండనీయగా కదిలింది కాంగ్రెస్ దళము. ఈ రోజు బలమైన నాయకత్వంతో కాంగ్రెస్ పక్షం ఇంకా నిలబడాలని చెప్పి చాలా బలంగా అందరూ గూడెము అందరూ వాడ అన్ని తిరుగుతూ ఉన్నాను. అందరూ ఈ రోజు వచ్చేసిందని ఆశీర్వదించి ఇంత దూరం వరకు లాక్కొని వచ్చినారు. తప్పకుండా ఆ భగవంతుడి దయ వల్ల కాంగ్రెస్ పక్షం ఇంకా హైకమాండ్ ఇంకా నాకు సీట్ వచ్చిన తక్షణమే ఇమ్మీడియట్ గా ఇంకా ఫాస్ట్ గా మీ అందరి దగ్గరికి వచ్చి అందరి ఆశీర్వాదం తీసుకొని గెలుస్తా. 100% గెలుస్తాం ఈసారి. అంత ఆషామాషిగా లేమో, మీరు అడిగి కనుక్కోండి నా గురించి. అంత ఆషామాషిగా లేమో, ఈసారి గెలుస్తాం. కాంగ్రెస్ పక్షం ఇంకా మీరందరూ ఆశీర్వదిస్తే ఒక్క ఓటు పొక్కుపోకుండా మీరు వేయండి. బోర్లు ఇక్కడే ఉన్నాయి, అక్కడి ఇంకా పైప్ లైన్ వేపించి ఫస్ట్ దండుమిట్టకి నల్లగుట్లపల్లికి ఇవి రెండిట్లకి వాటర్ ఒకే 30 రోజుల్లో తెచ్చే బాధ్యత నాది. నన్ను నమ్మండి. గవర్నమెంట్ దుడ్లందరూ దండుకొని ఉంటేనే మీకు దండుమిట్టకి బోర్ రాలేదు, నీళ్ళు రాలేదు. ఇన్ని ఓట్లేసి గెలిపించిన తర్వాత ఎందుకు వచ్చేసి వీళ్ళు ఇవన్నీ చేయలేదు. తప్పకుండా నేను మాటిస్తాను తల్లి. అక్క వదినా అని పిలుస్తాను అమ్మని. నేను చిన్నప్పటి ఇంకా అక్క మా అక్క ఈ అమ్మ చేతులతో అన్నం పెడితే తిన్నాను. ఆ అక్క అన్నం ఎన్నో కితాలు పెడితే తిన్నాను, ఎన్నో కితాలు టీ తాగినాను. ఇదే ఊర్లో పుట్టి పెరిగి ఇదే ఊర్లో ఉండి ఇదే ఊర్లో చదువుకొని ఇదే ఊర్లో ఇంత దూరం వరకు వచ్చిన. ఈ దండమిట్లో వచ్చేసిందనా బాత్రూముల సమస్య ఒకటి ఉంది, డ్రైనేజీ సమస్య 2 ఉంది, 3వది వచ్చేసి వాటర్ సమస్య ఉండదు. ఇవి 3 వచ్చేసిందన్న ప్రధాన సమస్య ఉంది. మసీద్ సమస్య కూడా ఉంది. మసీద్ కూడా కావాలి. అమ్మా మీ మసీదుకి 10,116 ఫస్ట్ కానుకగా పెడతా ఉన్నాను. దాన్ని ముడుపు కట్టి పెట్టి ముడుపు కట్టు. ఇంకా చందాలు వసూలు చేస్తామని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా 100% దానికి ఇచ్చేద్దాము. దీన్ని ముడుపు కట్టి పెట్టు మసీదుకని. ఇది ముడుపు కట్టి కొంగులో కట్టి పెట్టి ఏడన్నా దేవుడి దగ్గర మసీదు నిర్మాణం జరగల. సరేనమ్మా. ఈ 4 సమస్యలు. ఇప్పుడు ఒక సమస్య నీళ్లు ప్రధానమైంది, 2 డ్రైనేజీ, 3 బాత్రూమ్లు. ఇది ఒకటే కాదు, ఇంకా వేరే ఏ సమస్యలు ఉండవు. చూద్దాం. అన్నిటిని మనము సాధించుకున్నామమ్మా. దయచేసి ఈసారి కాంగ్రెస్ పక్షానికి దయచేసి ఓటేయండి, గెలిపించండి. 100% నేను నిలబడతాను తల్లి. అన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమౌదాం సిద్ధంగా.